అమెరికాలో లాస్ ఏంజల్స్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధిగాంచిన శివకామేశ్వరి దేవాలయంలో 5 రోజుల పాటు ఆధ్యాత్మిక మహాయజ్ఞ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని భగవద్గీత మహాయజ్ఞం, మహారుద్ర హోమం, శివ పార్వతి కళ్యాణ వేడుకలు కడు కమనీయంగా రమణీయంగా సాగాయి. అమెరికా లాస్ ఏంజల్స్ లో ప్రసిద్ధిగాంచిన శివకామేశ్వరి దేవాలయంలో 5 రోజుల పాటు గొప్ప ఆధ్యాత్మిక మహాయజ్ఞం నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని భగవద్గీత మహాయజ్ఞం, లక్ష బిల్వార్చన, రుద్రాభిషేకాలు, దీప పూజ, చండీ హోమం, గణపతి హోమం, సుదర్శన నరసింహ హోమం, మహారుద్ర హోమంతో పాటు శివపార్వతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం సందర్భంగా అమ్మవారిని, స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. ఎదుర్కొల్లు కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మండపంలోకి చేరుకున్న స్వామివార్లకు వేద పండితుల మంత్రోచ్చారణతో కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి వైదిక క్రతువులను జరిపారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణం వీక్షించారు. పండిత్ శివరామన్ కృష్ణ ఆధ్వర్యంలో 100 మందికి పైగా వేద పండితులు, ఋత్వికులు ఈ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి, లోక కళ్యాణం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఋత్వికులు తెలిపారు. 5 రోజుల పాటు కడు రమణీయంగా జరిగిన ఈ వేడుకలు వేద పండితుల వేద ఆశీర్వచనంతో దిగ్విజయంగా ముగిశాయి. ఇవాళ మనం సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ ఇర్వైన్లోని శివకామేశ్వరి దేవస్థానంలో ఉన్నామండి. 5 రోజుల పాటు కార్తీక మాసం సందర్భంగా అనేక రుద్ర హోమాలు, భగవద్గీత మహాయజ్ఞం ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరిగాయని అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రిత్విక్కులు, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా చెప్పారు. అండ్ చాలా మంది వాలంటీర్స్ అందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమం అమెరికా లాంటి చోట నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఈ నిర్వహించిందంతా కూడా ఇక్కడ ఉన్న మన ప్రీస్ట్ సామవేదుల గారు. కార్తీక మాసంలో రుద్రయాగము, కార్తీకంలో ఒక అభిషేకం చేసుకుంటేనే ఎంతో ఉత్తమం. అటువంటిది కార్తీకంలో మహారుద్రం చేయడం ఒక అదృష్టం అయితే, దీని ప్రధాన సంకల్పం ప్రపంచ శాంతి, లోకక్షేమం. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ దేవస్థానం పండిట్ శ్రీ శివరామన్ కృష్ణ గారు, వారి యొక్క శిష్య బృందం, వేదా సర్కిల్ అందరితోని కలిపి ఈ కార్యక్రమం అతి రమణీయంగా జరిగింది, కమనీయంగా జరిగింది, కన్నుల విందుగా జరిగింది. ఎందుచేతంటే కార్యక్రమం చెయ్యడం ఒక ఎత్తు అయితే, అందరూ వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకోవడము, అట్లాగే వాళ్ళ సేవలను అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇక్కడ మా శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో ప్రధానంగా ఉండేటువంటి కామేశ్వరి దేవత, అట్లాగే కామేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే వారి సమక్షంలో ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ పూర్ణాహుతితో సంపూర్ణం జరిగింది. శాంతి కళ్యాణం, శ్రీ రుక్మిణీ కళ్యాణము, అట్లాగే శ్రీ శివపార్వతి కళ్యాణాలతో, నామ సంకీర్తనలతో ఇక్కడ ఇవాళ కార్యక్రమం ముగియడం జరిగిందండి.